హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజ్యమై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు వచ్చారు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇంట్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాం అందరం కూడా. ఇంకా టైం కూడా కుదరట్లేదు. సో వీలైనప్పుడు అయితే వీడియోస్ అవి షూట్ చేస్తూ వాటిని అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తే అయితే గేమ్ అది ఆడామని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. సో అది సాటర్డే వ్లాగ్, ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో నేను నైట్ గేమ్ అది ఆడుకున్న తర్వాత ఇంకా నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. అంటే విష్ణు కొంచెం బాగా క్రాంకీగా ఉన్నాడు, కొంచెం ఒంట్లో బాగోక. సో దానివల్ల ఏంటంటే నిద్ర పట్టలేదు. సో నిద్ర లేకపోతే నాకు మార్నింగ్ అయ్యేసరికి మైగ్రేన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత బాగా నీరసంగా కూడా అనిపించింది అనమాట. ఇంకా అందుకే బాగా లేట్గా లేచాను. సో లేచిన తర్వాత మా అత్తయ్య గారు మంచి కాఫీ కలిపేసి ఇచ్చారు. మంచి రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంకా తర్వాత ఇవాళ వంట అయితే నేను చేస్తానులే, నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నారు. సో ఇంకా నాకు హ్యాపీ అనమాట. మంచిగా అత్తయ్య గారు వంట చేస్తే తినొచ్చు అని అనుకుంటున్నాను. నా వంటలు బాగానే ఉన్నా కూడా అత్తయ్య గారు అమ్మో ఎవరైనా చేసి పెట్టారనుకోండి చాలా హాయిగా అనిపిస్తుంది. నిజంగా నాలా ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి? రోజు మనమే చేసుకున్న వంట చాలా బోర్గా అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు ఎవరైనా చేసి పెడితే తినాలి అని అనిపిస్తుంది. నాకైతే వెనకతలు అన్నీ అందించేస్తాను, మీరు వంట చేసేయండి అని అనాలనిపిస్తుంది. బట్ అలా అనలేం. కానీ అత్తగారు అయితే నాకు మంచిగా హెల్ప్ చేస్తారు. అలాగే నాకు బాగాలేనప్పుడు పాప వంట చేసి పెట్టారు. ఈ మధ్యన సీజనల్ ఫీవర్స్ స్టార్ట్ అయ్యాయి కదా హైదరాబాద్లో. చాలామందికి ఎవరిని కదిపినా కూడా వైరల్ ఫీవర్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. కొంచెం సేపు ఎండగా ఉంటుంది, కొంచెం సేపు వర్షం పడుతుంది, కొంచెం సేపు ఏమో మబ్బు పట్టేసినట్టు అలా ఉంటున్నాయి. అలాగే ఒక 2-3 రోజుల నుంచి అయితే బట్టలు కూడా ఆరట్లేదు అనమాట. సో అలా ఉంది. సో ఈ వాతావరణానికి ఖచ్చితంగా మనకి ఈ సీజనల్ ఫీవర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ మా ఇంట్లో అయితే లక్కీతో స్టార్ట్ అయింది, తర్వాత విష్ణుకి, ఇప్పుడైతే నాకు ఒక 3 days పాటు ఫీవరు, తర్వాత కోల్డ్, ఈ బాడీ పెయిన్స్ ఇవన్నీ కామన్ అనమాట. దాంతోపాటు హెడేక్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వచ్చేసాయి. సో దానివల్ల మా అత్తయ్య గారు పాపం చాలా హెల్ప్ చేశారు నాకు. నేను రికవర్ అవ్వడానికి కూడా చాలా మంచిగా అది ఉపయోగపడింది. విష్ణుని వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇంకా వాళ్ళు లేకపోతే మాత్రం నాకు చాలా కష్టమైపోయేది. మా హస్బెండ్ అయితే సెలవు పెట్టి ఉండాల్సి వచ్చేదేమో. సో వాళ్ళు ఉండడం వల్ల ఇంట్లో అంత పీస్ఫుల్గా అయిపోతుంది. ఇంకా నేనైతే వంట సెక్షన్లో ఏమి లేను, కానీ కొంచెం ఎలాగో వంట లేదు కదా, మిగతా పనులు చేసుకుందాంలే అని చెప్పేసి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను. అత్తయ్య గారు ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు. సో నిన్న నైట్ చాలా రకాలు చేశాను కదా, సో దానివల్ల నా స్టవ్ మొత్తం మెస్సీ అయిపోయింది. సో దానికి ఏంటంటే చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మామూలుగా స్టవ్ కడుగుతాను, అప్పుడప్పుడు కొంచెం వాటర్ లైట్గా వేసి. నార్మల్గా తుడిచేటప్పుడు అయితే ఒక లిక్విడ్ చూపించాను కదా, సో దాన్ని అయితే వాడతాను, లైజాల్ది. మామూలుగా కొంచెం డీప్ క్లీనింగ్ అనుకోండి, ఇలా విమ్ జెల్ వేసి కొంచెం స్క్రబ్బర్ తోటి రబ్ చేసి ఆ తర్వాత అయితే దాన్ని క్లాత్ లేకపోతే వైపో పెట్టి తుడుస్తాను. ఇంకా అక్కడైతే క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నా స్టవ్కి ఒక జీవం వచ్చినట్లు అనిపించింది అనమాట. ఇంకా తర్వాత మావయ్య గారు ఇంకో పక్క పూజ చేసుకుంటున్నారు. ఇంకా మావయ్య గారు వచ్చేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. హ్యాపీగా దీపారాధన చేసి చక్కగా మా ఇంట్లో మంత్రాలు, శ్లోకాలు ఇవన్నీ వినిపిస్తాయి. మా నాన్నగారు వచ్చినా కూడా అంతే అనమాట. ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్తో ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే పువ్వులు తీసుకొచ్చారనమాట. నిన్న సాటర్డే వెళ్ళారు కదా రైతు బజార్కి. సో 2 రకాల ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. వాటిని అయితే దేనికి దానికి సెపరేట్ చేసేసి, అలాగే కొంచెం తొందరగా పాడైపోతాయి అనుకున్నవి ఏమైనా ఉంటే ముందైతే వాటిని పెట్టేస్తారు. ఆ తర్వాత మిగతావి ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం తీసి వాడతారనమాట. ఇంకా బయట తులసి దళాలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా రోజు తీసుకొచ్చి పెడతారు. ఇంకా మొక్కల దగ్గర కూడా సంరక్షణ అదంతా కూడా మావయ్య గారు చేస్తారనమాట ఉన్నన్ని రోజులు కూడా. ఇంకా తర్వాత ఒక పక్క శ్లోకాలు అవన్నీ చదువుకుంటూ మిగతా పూజకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇక్కడైతే నేను కిచెన్లో మనీ ప్లాంట్ పెట్టాను కదా, కొంచెం పెద్దగా బాగానే అయింది. ఇక్కడ ఎండ రాదు కదా, సో పాడైపోతుందేమో అని అనుకున్నాను, కానీ ఓకే బాగానే వచ్చిందనమాట.
అయితే దీన్ని ఏంటంటే వీక్లీ వన్స్ అలా తీసేసి అందులో వాటర్ మార్చేస్తాను. వాటర్ మార్చేసిన తర్వాత ఒకసారి ఆ మనీ ప్లాంట్ అంతా కూడా డస్ట్ పట్టేసి ఉంటుంది కదా, ఈ 1 వీక్ తీయం కాబట్టి ఆకుల మీద. సో వాటన్నిటిని ఒకసారి బాగా కడిగేస్తాను. కడిగేసి వాటర్ అంతా దులిపేసి మళ్ళీ తీసుకొచ్చి కిచెన్ విండోకి అయితే తగిలిస్తాను అనమాట. నాకు మొక్కలంటే చాలా ఇష్టం, బాగా పెంచుకుంటాను నిజం చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు టైం అస్సలు ఉండట్లేదు నాకు. దానివల్ల కొంచెం అటు ఇటు అవుతున్నాయి అన్నమాట. సో అందుకు ఇప్పుడు ఎలాగో టైం దొరికింది కదా అని చెప్పి చక్కగా నీట్గా చేసుకుంటున్నాను వాటిని అయితే. అలాగే మా హస్బెండ్కి అయితే మొక్కలు ఎక్కువ నచ్చవు, ఎందుకంటే మేము ఎప్పుడు అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలా వెళ్తూ ఉంటాం కదా. సో 1 వీక్ అలాగా ఉండకపోయేసరికి అవి ఇంతవరకు పెంచుకున్న మొక్కలన్నీ కూడా ఒకేసారి చచ్చిపోవడం, వాడిపోవడం, పాడైపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే ఆయనకి మొక్కలు అంటే నచ్చవు అనమాట. దానికి ఒక చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేయాలి, దానికోసం ఒక మనిషి ఉండిపోవాలి అని అంటారు. కాకపోతే నేను ఉంటే లేకపోతే లేదు అన్నట్టు నేను ఉంటానన్నమాట. తప్పదు కదా, ఒక్కొక్కసారి మనం వెళ్ళాల్సి వస్తుంది. అలాగే నాకు మొక్కలు పెంచుకోవడం ఇష్టం కాబట్టి వేసుకుందామండి అంటాను. బట్ ఆయన అయితే వద్దు, ఉన్నవేవో వేసుకుంటే ఎలాగో వేసాం కదా, దాన్ని నువ్వు సంరక్షించుకో చాలు, కొత్తవి అయితే తీసుకొచ్చి పెట్టుకొని అంటారు. ఇంకా ఉన్న వాటిలో ఏవో అలా నా ఇష్టానికి తగ్గట్టు నేను అలా పెంచుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మావయ్య గారు వచ్చారనుకోండి మంచిగా సంరక్షణ చేస్తారు. కొసలు కట్ చేయడం కానీ, తులసి దళాలు అలాంటివన్నీ బాగా పెరిగిపోయిన వెన్నులు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి నీట్గా సర్దడం, అలాగే మొక్కలకి కావాల్సినవన్నీ చక్కగా చేస్తూ ఉంటారు. సో అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇష్టం ఉన్నా కూడా నాకు కుదరడం లేదు. ఇంకా అత్తగారు అయితే ఇక్కడ వంట స్టార్ట్ చేసేసారు. శనగపప్పు పప్పుల్స్ ఇంకా గుత్తి వంకాయ కూర చేస్తున్నారనమాట. అయితే శనగపప్పు పప్పుల్స్ కోసం ఇంకా కుక్కర్లో శనగపప్పు పెట్టేశారు. కొన్ని విజిల్స్ రావాలన్నమాట, బాగా వస్తే కానీ అవి కుక్ అవ్వదు. ఇంకా విష్ణు అయితే ఆడుకుంటున్నాడు తాతగారితోటి. పూజ కంప్లీట్ అయిపోయింది మా మావయ్య గారిది. ఇంకా విష్ణునేమో ఆడిస్తున్నారు. ఇంకా లక్కీ కూడా ఏదో ఆడుకుంటుంది, ఇవాళ సండే కాబట్టి. దానికి కూడా ఈ మధ్యన కొంచెం ఫీవర్ తగ్గుతోంది నెమ్మదిగా. ఇంకా మండే నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందిలేండి, బాగా నీరసం అయిపోయింది. సో ఇంకా నా పనులన్నీ కూడా నెమ్మదిగా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆ రోజు ఎందుకో బాగానే ఎండ వచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షం పడినట్టుంది. సో ఇవాళ అయితే నేను కొంచెం షాపింగ్కి వెళ్ళాలి. ఆగస్ట్లో నా బర్త్డే అనమాట. ఇంకా మ్యారేజ్ డే, ఇంకా వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికి కావాల్సిన షాపింగ్ చేసుకోవాలి చిన్నగా. ఈసారి అయితే సారీస్ అవి ఎక్కువ తీసుకోవట్లేదు, ఎప్పుడూ తీసుకున్నట్టే డ్రెస్లే తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు శారీస్ గురించి అంతగా తెలియదు కూడా. ఏవో చెప్తారు కదా, క్లాత్లు ఏవో జార్జెట్ అంటారు, లేకపోతే సిల్క్ ఏవో సంథింగ్ ఉంటాయి కదా, నాకు అలా ఏం తెలియదు. కంటికి ఏది ఇంపుగా కనిపిస్తే అది తీసేసుకుంటాను. బట్ డ్రెస్లే నాకు కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి దానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇందాక మావయ్య గారు పూజ చేసుకుంటున్నప్పుడు తీసిన క్లిప్ అనమాట. సో విష్ణు మావయ్య గారు ఏదో అక్కడ చదువుతూ ఉంటే ఏదో చూసేస్తూ ఉన్నాడు. అది బాగుంది అనిపించి వీడియో అయితే తీశాను. ఇంకా అత్తయ్య గారు ఇక్కడ వంట చేస్తున్నారు. పెద్దగా నేనేమీ షూట్ చేయలేదు, ఉన్న దాంట్లో ఏవో చిన్నగా సింపుల్గా ఉన్నవి తీసి మీతో షేర్ చేస్తున్నాను. సో పప్పుల్స్ కోసం అనమాట అవన్నీ. టమాటో ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పెద్దగా ఏం వేయరంట అందులోని. సో ఆ రెండు పప్పు ఉడికించేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని చింతపండు రసం, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, టమాటో ఇవన్నీ వేసేసుకుని మగ్గించేసుకున్నాక అందులోనే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి పోపు వేసేస్తారు. అందులో పప్పు కలిపేసి మరిగిస్తారు అనమాట. ఇంకా అందులో పొడి కానీ వేరే మసాలాలు కానీ ఏం వేయరు. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే గుత్తి వంకాయ కూర చేద్దామని తీసాము. చూడడానికి చాలా బాగున్నాయి వంకాయలు. కొన్ని కట్ చేసేసరికి ఒక 4-5 కట్ చేస్తే గుత్తిపాలంగా చాలా బాగానే వచ్చాయి. కానీ తర్వాత మిగతా వాటిలో కొంచెం పురుగు అది వచ్చిందనమాట. సో ఉన్న వాటికి కట్ చేస్తూ అలా హాఫ్ ముక్కలు అయిపోయి. బట్ నేను అన్నా అనమాట, పర్లేదులేండి వేసేయండి, ఏం కాదులేండి, పక్కన గుత్తిలాగే ఉండాలని ఏం లేదు, కూర అయితే బాగానే ఉంటుంది కదా టేస్టీగానే. సో గుత్తిపాలంగా కాకుండా ముక్కలైనా వేసేయండి పర్లేదు అని అన్నా అనమాట. సో నేను కట్ చేసేస్తుంటే అత్తయ్యగారు అక్కడ చేస్తున్నారు. అందులోకి పచ్చికారం పెట్టారనమాట. కొత్తిమీర, అల్లం ఇంకా పచ్చిమిర్చి ఆ 3 కలిపి మిక్సీ పట్టేసి దాన్ని పెడతారు, బాగుంటుంది. ఇంకా లంచ్ తినేసిన తర్వాత
షాపింగ్కి అయితే బయలుదేరాము. లక్కీకి నీరసంగా ఉంది, నేను రాను ఉండిపోతాను అంది. నార్మల్గా దానికి షాపింగ్ కానీ బయటకు వెళ్ళాలంటే చాలా ఇష్టం, కానీ ఇవాళ పాపం నేను రానమ్మా అంది. సరే అయితే మావయ్య గారు వాళ్ళు ఏమన్నారంటే నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళిరండి అని అన్నారు. సో విష్ణుని అంతసేపు ఉంచడం అయితే కష్టం కాబట్టి విష్ణుని నేను తీసుకెళ్ళిపోతున్నాను. అత్తయ్య గారు కూడా వస్తున్నారు నాతో పాటు. ఇంకా మా హస్బెండ్ ఎలాగో కారులో తీసుకెళ్ళేవారు ఆయనే కాబట్టి, అలాగే మనీ పెట్టేది కూడా ఆయనే కాబట్టి, సో ఆయన అయితే నాతో పాటు వస్తున్నారు. అందరం కలిసి విష్ణుతో బయటకు వెళ్తున్నాం కాబట్టి వాడి స్టఫ్ అంతా తీసుకువెళ్ళాలి. సో అదే ఇక్కడ సర్దుకుంటున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే నేను మొదటి వారం చేసుకుందామని అనుకుంటున్నాను. మనకి మామూలుగా వరలక్ష్మి వ్రతం 8th పడింది అనుకుంటా, కానీ అప్పుడు మేము ఉండట్లేదు. సో అందుకని చెప్పి మొదటి వారం చేసుకుందామని అనుకుంటున్నాము. అత్తయ్య గారు వాళ్ళు కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నారనమాట నెక్స్ట్ వీక్. సో అత్తయ్య గారు నేను కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మా ఇంట్లోనే. అది అయిపోయిన తర్వాత అత్తయ్య గారు వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇద్దరం కలిసి ఒకే రోజు చేసేసుకుందాం అని చెప్పి ఫస్ట్ వారమే చేస్తున్నాం అనమాట వరలక్ష్మి వ్రతం. లాస్ట్ ఇయర్ అయితే నేను చేసుకోలేకపోయాను, అత్తయ్య గారే చేశారు. అప్పుడు కూడా మా ఇంట్లో చేసుకున్నారు. నేను వెనకాతలు కూర్చుని చక్కగా కథ అదంతా కూడా విన్నాను. ఇంకా ఇప్పుడైతే ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. సో ఉన్న దాంట్లో నేను సింపుల్గానే చేసుకుంటాను నా ఓపిక ఉన్నంత వరకు. సో అలా ఈసారి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేసుకుందామా అని. మామూలుగా నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి, విష్ణుతో కొంచెం కష్టం అవుతుంది, చేసుకుంటాను కానీ విష్ణుతో కొంచెం కష్టం అవుతుంది, అన్నీ చేసుకోవడం కుదరదు కదా. సో ఈసారి అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు మంచిగా హెల్ప్ చేస్తారు, ప్రాబ్లం ఉండదన్నమాట. ఇంకా ఇక్కడైతే చందానగర్ అనుకుంటా ఇది. సో అక్కడ ఉండే షీ నీడ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ ప్రతిసారి అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చానమాట. అప్పుడు నాకు చాలా డ్రెస్సులు చాలా మంచి సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి, నచ్చాయి. కానీ ఈ ఇయర్ ఏమైందంటే సేమ్ లాస్ట్ ఇయర్ ఏ స్టఫ్ అయితే కనిపించిందో అదే ఇప్పుడు కూడా కనిపించింది. పెద్దగా మార్పు ఏం లేదనిపించింది అనమాట. ఇంకా మొత్తం షాప్స్ అన్నీ కూడా కిటకిటలు ఆడుతున్నాయి తెలుసా. అసలు విష్ణుని తీసుకురాకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది, అంతమంది జనం ఉన్నారు. ఈ షీ నీడ్స్లో అయితే కొంచెం బెటరు. బట్ మాంగళ్యకి వెళ్ళాం మేము, ఒక చిన్న పని ఉండి. మామూలుగా కేజీ సేల్ ఇవన్నీ పెడతారు కదా, దానికి అనుకుంటా ఎంతమంది ఉన్నారో అందులోని అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా లేదు. ఆ లగేజ్ పొరపాటున మనం అక్కడ ఇచ్చామనుకోండి బయట, అది రావడానికి మనం క్యూలో నించోవాలన్నమాట. అలాగే అక్కడ తీసుకున్న శారీస్ కానీ ఏదైతే మనం పర్చేస్ చేస్తామో బిల్లింగ్ చేసుకోవడానికి ఒక క్యూవే ఉందన్నమాట. క్యూ లైన్ పద్ధతి పాటించాలి అన్నట్టు ఉందన్నమాట. అంత ఉంది అక్కడ మాంగళ్యలో అయితే. అమ్మ బాబాయ్ ఏంటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారేమో అని అనిపించింది. ఇంకా తర్వాత అయితే మేమేదో కొంచెం లైట్గా షాపింగ్ చేసేసి అయితే వచ్చేసాము. ఇంకా వాటిని అయితే నేను తర్వాత చూపిస్తానండి. కొన్ని అయితే స్టిచ్చింగ్ ఇచ్చేసాను, కొన్ని అయితే ఇంట్లోనే ఉన్నాయి. సో ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా వచ్చిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇవాళ సండే కాబట్టి నెక్స్ట్ 1 వీక్కి కావాల్సినవన్నీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అంటే ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవే వేస్తానండి, మిగతా ఏమీ పెద్దగా ఉండవు ప్రిపేర్ చేసుకోవడానికి. సో అలా పిండి అయితే వేసేసాను గ్రైండర్లో, ఇడ్లీ పిండి. ఆ తర్వాత ఇవాళ నైట్కి చపాతీ ఇంకా కూర చేస్తున్నాను. రెగ్యులర్గా చేసే ఆలు కర్రీ ఉంటుంది కదా, అదే చేసేస్తున్నాను అనమాట. ఆలు అయితే నేను ఫస్ట్ కుక్కర్లో ఉడికించి పెట్టేసుకున్నాను. 4 విజిల్స్ వచ్చాక చక్కగా ఉడికిపోయింది. దాన్ని అయితే తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకుడులో పోపు వేసేసుకుని, పోపు అయితే నేను వేయలేదులేండి, ఎప్పుడు వేసేదే ఒకేలా ఉంటే బాగోదని పోపు అయితే వేయలేదు. ఆయిల్ వేసి అందులో కొంచెం ఉల్లిపాయలు టమాటో ఇవన్నీ కూడా వేసేసి అందులోనే అల్లం ఇంకా వెల్లుల్లి దంచినది కొంచెం 1 స్పూన్ వరకు ఉంటే అది వేసాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టను మా ఇంట్లో. అసలు ఇది వాడేది చాలా తక్కువ, ఏదో పులావ్లో కానీ ఎప్పుడైనా మసాలా కూరలోకి కానీ వాడతాం, కానీ ఆల్మోస్ట్ ఇలాంటి దంచినవి అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివన్నీ నిల్వ చేసి ఎప్పుడు పెట్టాము. మా నాన్నగారికి చాలా చికాకు అనమాట ఇలాంటి ఫ్రిడ్జ్లో పెడితే. మా మావయ్య గారికి కూడా అంతే. ఏ రోజు ఫుడ్ ఆ రోజే కన్జ్యూమ్ చేయాలి, అప్పుడు ఫ్రెష్గా వండుకుని తినాలి. అంతేకాని ముందు రోజు ఒక 2 రోజులు చేసిందో అలా పెట్టి తింటే వాళ్ళకి నచ్చదు. సో అలా నాకు కూడా అలవాటు అయిపోయింది. ముందుగా ప్రెప్స్ ఏమీ ఉండవు అనమాట మా ఇంట్లో.
ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి దంచి పెట్టింది వేసాను కదా ఫ్రెష్గా ఉన్నది. సో దాంట్లోనే కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసి మగ్గిపోయిన తర్వాత టమాటో, ఉల్లిపాయ అందులోకి కొంచెం వాటర్ వేసేసుకుని అందులోకి ఉడకబెట్టిన బంగాళదుంపలు అయితే వేసేసాను. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం కస్తూరి మేతి వేస్తే బాగుంటుంది కదా, కానీ రెగ్యులర్గా ఉండే టేస్ట్ కన్నా నాకు కొంచెం బాగా వేరేగా ఉంటే బాగుంటుంది అనిపించి అందులో కరివేపాకు వేశాను నేను. కస్తూరి మేతి అయితే వేయలేదు. ఎలాగో అస్తమాన ఈ పన్నీర్ కూరలు ఇవన్నీ తింటూనే ఉంటాం కదా, ఒకటే టేస్ట్ ఒకటే వాసన నాకు వద్దు అనిపించింది. అందుకే నార్మల్గా ఉండే కూర అయితే చేశాను. ఈ ఆలు కర్రీ కానీ లేదు అంటే దాల్ ఫ్రై ఉంటుంది కదా, ఇదైతే బాగుంటుంది. ఆ పన్నీర్ కూరలు అవన్నీ నాకు అస్సలు నచ్చవు బాబు. అసలు ప్రోటీన్ అంటారు కానీ ఏంటో ఆ పన్నీర్ అయితే నేను తినలేను. ఇంకా ఇక్కడైతే కూర రెడీ అయిపోయింది. సో ఇంకా తర్వాత చపాతీలు చేయాలి. చపాతీ చేసేసరికి మా విష్ణు అయితే లేచిపోయి నా దగ్గరే ఉంటానంటాడు. బాగా ఏడుస్తున్నాడు, క్రాంకీ అయిపోతున్నాడు. ఇంకా అందుకే వాడికి ఫుడ్ పెట్టడం కోసం నేను వెళ్ళిపోయాను. మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య గారు పాపం చేశారనమాట చపాతి. అత్తయ్య గారు ఒత్తిసిస్తే మా హస్బెండ్ నేను కాలుస్తాలే, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వాడిని చూసుకొని అన్నారు. ఇంకా నేనైతే విష్ణుని చూసుకుంటున్నాను. ఇంకా అత్తయ్యగారు మా హస్బెండ్ కలిపి ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసారు. సో ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. లేదు అంటే దేని మీద మనం ఫోకస్ పెట్టలేం అనమాట. అందులోకి డెలివరీ అయిపోయిన తర్వాత నేనైతే మల్టీ టాస్కింగ్ అయితే చేయలేకపోతున్నాను. ఇదివరకు మల్టీ టాస్కింగ్ చేసేదాన్ని చాలా విషయాల్లో. అది ఆల్మోస్ట్ ప్రతి హౌస్ వైఫ్కి అలవాటు అయిపోతుంది. కానీ డెలివరీ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, ఇంకోటి. దాని ప్రాబ్లంగా ఏమవుతుందంటే మనం మల్టీ టాస్కింగ్ అయితే చేయలేము. దట్టు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. సో వాళ్ళ దగ్గరే కూర్చుని పోవాల్సి వస్తుంది కాబట్టి మనం నెమ్మదిగా పీస్ఫుల్గా ఉన్న పని చేసుకుంటే చాలు అని అనిపిస్తూ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ కాకుండా. సో ఇలా మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు అలా గడిచిపోతుంది అనమాట. అవును, మీరందరూ కూడా శ్రావణ మాసానికి షాపింగ్స్ అవి చేసేసారా? మీరందరూ ఎలా చేసుకుంటున్నారు? వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటున్నారు? అలాగే వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక తెలియకపోతే నా వీడియోలో చూసి తెలుసుకుని చేసుకోవచ్చు. సో ఇది వరకే నేను పోస్ట్ చేశాను, ఒక 2-3 years అయిపోయింది. ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే రాజు మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.